ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే మనీష తన కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న దేవ్యాని అలాగే అనంత చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక దేవ్యాని, మనీష ఏంటి ఈ స్పీడ్ డ్రైవింగ్, కొంచెం కంట్రోల్ చేసుకో అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక వెనుకున్న అనంత అయితే, ఏంటి ఈ స్పీడ్, నీ కోపాన్ని తగ్గించుకో మనీష, లేదంటే అందరం ప్రమాదంలో పడతాము అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ అరుస్తూ ఉన్నా కూడా మనీష స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. ఇక ఎక్కడ యాక్సిడెంట్ చేసేస్తుందో అని చెప్పి అనంత దేవ్యాని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అలా స్పీడ్గా వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కారు ఒక దగ్గర ఆపేస్తుందన్నమాట మనీష. ఇక దేవ్యాని గబగబా దిగుతుంది. ఇక అనంత కూడా దిగి ఇక దేవ్యాని కార్లో ఉన్న మనీషని బయటికి తింపి, ఏంటి నీకు అసలు చావంటే భయం లేదా ఏంటి ఆ స్పీడ్ డ్రైవింగ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, అప్పుడు మనీష, ఇంకెక్కడ చావు మీద భయం ఆంటీ, అసలు ఆ మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టిన వెంటనే నా ప్రాణం పోయింది, అక్కడే ఆ క్షణంలో నేను చచ్చిపోయాను, అక్కడే ఆ పెళ్లి మండపంలోనే చచ్చాను, నా చితి కూడా కాలిపోయింది అని చెప్పి మనీష అంటూ ఉంటే, అప్పుడు అనంత, ఏ మనీష ఏం మాట్లాడుతున్నావు, ఆ మిత్ర నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ జీవితం ఇంకా ఎండ్ అయిపోయినట్టే ఏంటి, ఇంకా నీ జీవితం ఎంత ఉంది అని చెప్పి అనంత అంటూ ఉంటే, లేదు మామ్, మిత్రతోనే నా జీవితం, తనతోనే నా ప్రేమ, తనతోనే లైఫ్ అని చెప్పి నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను, అలాంటిది మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టాడు చూడు, ఇక అప్పుడే నేను చచ్చిపోయినట్టు అయిపోయింది, అసలు ఆ లక్ష్మి మీద నాకు కోపం మామూలుగా రావడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. లక్ష్మిని చంపేయాలన్నంత కోపం వస్తుంది ఆంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే, అప్పుడు దేవ్యాని, ఆ లక్ష్మి మీద నాకు మాత్రం కోపం లేదా ఏంటి, అసలు 4 గోడల మధ్యలో ఉండాల్సిన గుట్టు, అలాంటిది నా కూతురు అక్కడ అందరి ముందు ఆ గుట్టుని విప్పేసింది, అది ఎవరి కోసం, ఆ లక్ష్మి వల్లే కదా, అసలు నా కూతురు భవిష్యత్తు ఏమైపోవాలి, ఇప్పుడు నలుగురు నా కూతురు గురించి ఏం మాట్లాడుకుంటారు, ఇదంతా ఆ లక్ష్మి వల్ల కాదా, నాకెంత కోపం ఉండాలి అని అంటుంది. కోపం ఉన్నంత మాత్రాన కోపం తీర్చుకునే పద్ధతి ఇది కాదు, కోపం చల్లార్చుకునే పద్ధతి ఇది కాదు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, ఆ కోపం చల్లార్చే పద్ధతి నాకు తెలుసా ఆంటీ అని చెప్పి మనీష గబగబా తన కారులో ఉన్న ఫోన్ తీసుకొచ్చి ఇక ఒక రౌడీకి ఫోన్ చేస్తుంది. ఏం చేయబోతుందా అని చెప్పి అనంత దేవ్యాని అలా చూస్తూ ఉంటారు. ఇక మనీష ఆ రౌడీకి ఫోన్ చేసి, ఇలాగా మీకు తెలిసిన పనే, ఈజీ పనే, ఒక పని చెప్తాను, ఎంత డబ్బు అసలు ఎవ్వరు ఇవ్వలేనంత డబ్బు నేను ఇస్తాను, చేస్తారా అని చెప్పి అనగానే, డబ్బు ఇస్తా అంటున్నారు, కోరినంత డబ్బు ఇస్తా అంటున్నారు, ఏం కావాలో చెప్పండి మేడం, చేసి పెట్టేస్తాము అని చెప్పి అనగానే, ఒక మనిషి ప్రాణం తీయాలి అని చెప్పి మనీష అంటుంది. ఇక నేను అమ్మాయి ఫోటో పంపిస్తాను అని చెప్పి ఫోటో పంపిస్తుంది. చూశాను మేడం ఫోటో అని చెప్పి ఆ రౌడీ చెప్తాడు. మనీష, సరే అయితే నేను ఒక ఫోటో పంపిస్తాను, చూసావు కదా, అయితే ఒక అబ్బాయి అమ్మాయి కార్లో చింతలపల్లి రూట్లోకి వెళ్తూ ఉన్నారు, అయితే ఆ అమ్మాయిని మీరు స్పాట్లో అక్కడే చంపేయాలి, మీరు చంపేసానన్న వార్త నా చెవులో వేయండి, మిగతా బ్యాలెన్స్ డబ్బు కూడా నేను వేసేస్తాను అనగానే, అలాగే మేడం అని చెప్పి మనీష చెప్తారనమాట రౌడీలు. అనంత అంటుంది, మనీష ఇప్పటికే నీ జీవితం అస్తవ్యస్తం అయిపోయింది, ఇంకా ఇలాంటి వాటిలో ఇరుక్కోవద్దు ప్లీజ్, నీ లైఫ్ పాడు చేసుకోవద్దు అని చెప్పి అనంత అంటూ ఉంటే, మామ్ నా రక్తం ఉడికిపోతుంది, నన్ను మాత్రం అస్సలు ఆపద్దు అని చెప్పి మనీష అంటుంది. మరోపక్క మిత్ర అలాగే లక్ష్మి కారులో వెళ్తూ ఉంటారు కదా, మిత్ర కారు నడుపుతూ ఉంటాడు కదా, ఇక పక్కనే ఉన్న లక్ష్మి చేయి మీద చేయి వేసి ఇక అలా నడుపుతూ ఉంటే ఇక లక్ష్మి నవ్వుతూ ఉంటుంది. ఇక మిత్ర అంటాడు, చాలా థ్యాంక్స్ లక్ష్మి అనగానే, థ్యాంక్సా ఎందుకండి అని చెప్పి అంటుంది. అప్పుడు మిత్ర, అసలు జీవితం అంతే సంపాదించడం, ఇక సుఖం, ఇదే అనుకున్నాను, కానీ జీవితం అంటే త్యాగం చేయడం, లేదంటే బాధ్యత తీసుకోవడం, ఇక వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడం, ఇదంతా కూడా నిన్ను చూసే నేర్చుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు మిత్ర. అన్నిటికీ మించి సంజన ఈరోజు మనందరి మధ్యలో ఉందంటే అదంతా నీ వల్లే, సంజన తన జీవితాన్ని కాపాడావు, అసలు తన పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి తన మీద పడాల్సిన నింద నీ మీద వేసుకున్నావు, నీ జీవితం అన్యాయం అయిపోతున్నా కూడా నువ్వు నోరు విప్పలేదు, సంజనానే నోరు విప్పి నిజం చెప్పింది కాబట్టి అందరికీ తెలిసింది, లేదంటే ఆ నిజం ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు, నిజంగా నీ స్థానంలో ఇంకెవ్వరు ఏ ఆడదున్నా కూడా ఇంత ఇదిగా అయితే ఎవ్వరు కూడా చేయరు, నిజంగా చాలా థ్యాంక్స్ లక్ష్మి అని చెప్పి మిత్ర చెప్తాడు. లక్ష్మి అంటుంది, నా మెడలో మీరు మొదటిసారిగా తాళి అప్పుడే నేను మీకు భార్యనే కాదు, మీ కుటుంబ బాధ్యత కూడా నా భుజాల మీద వేసినట్టు అనిపించింది, ఇక ఆ క్షణం నుంచి మీ బాధ్యతే కాకుండా కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉండాలి, పక్కనే ఉండి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను, అందుకే నేను నా కుటుంబం కోసం ఎవరి కోసమైనా సరే ఇక ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పి ఎవరితో అయినా పోరాడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరోపక్క రౌడీలు బయలుదేరతారనమాట. ఇక వీళ్ళనే ఫాలో చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు యాక్సిడెంట్ చేద్దామా లక్ష్మిని అని చెప్పి. మిత్ర అంటాడు, ఏది ఎనీహౌ నేను ముందు నీకు థ్యాంక్స్ చెప్పే అవకాశాలు చాలా వస్తాయని నాకైతే అర్థమైంది అనగానే, లక్ష్మి భార్యకి ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతూ ఉంటే అది భార్యాభర్తల బంధం అనిపించుకోదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత మిత్ర అంటాడు, అవును నాన్న అలాగే వివేక్ కలిసి ఒక నాటకం ఆడారు అని తెలిసింది, ఓకే, కానీ నేను లాస్ట్ మినిట్లో నేను ఒకవేళ మనీషా మెడలో తాళి కట్టుంటే ఏం చేసేదానివి అని చెప్పి అనగానే, అప్పుడు లక్ష్మి, నాకు ముందే తెలుసు మీరు మనీషా మెడలో తాళి కట్టరని అనగానే మిత్ర షాక్ అవుతాడు.
ఇలా నీకు ముందే ఎలా తెలుసు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అసలు నా మీద కోపం ఉంటే నన్ను పిలిచి మరీ తిట్టాలని లేదు కదా, కానీ నన్ను మీరు పిలిచి మరీ తిట్టి దాని వెనకాల నాకు మీ కోపమే కాదు నా మీద 10 రెట్లు ప్రేమ ఉందని నాకు అప్పుడే అర్థమైపోయింది. అందుకే నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, ఖచ్చితంగా మనిషి మెళ్ళలో తాళి కట్టరు, నా మెళ్ళలోనే తాళి కడతారు అని. మిత్ర వామ్మో ఏ మాటకా మాట చెప్పాలి, నువ్వు పైకి ఇలా కనిపిస్తావు కానీ నాకన్నా 4 ఆకులు ఎక్కువే చదివావు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి మీరు అసలు అసూయ పడుతూ ఉంటే ఎంత ముద్దొస్తారు తెలుసా అని చెప్పి అంటుంది. మిత్ర గారు అసలు ఎంత ముద్దు చేసేవాళ్ళో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మరి అంత ముద్దు వచ్చినప్పుడు అక్కడే ముద్దు పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అవునవును ఆ ముద్దు ముచ్చట్లు తీరేవి ఇంకా ముందు ముందు చాలానే ఉన్నాయి. అవును మన ఫామ్ హౌస్ ఎక్కడుంది, ఇంకెంత దూరం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక్కడే దగ్గరికి వచ్చేసాం అని చెప్పి మిత్ర అంటాడు. అయినా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, ఇంక ఎంత దూరం అయినా కూడా దగ్గరే అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటాడు. మరో పక్క జయదేవ్ హాల్లో కూర్చొని అమ్మయ్య మొత్తానికి అనుకున్నట్టు మిత్ర లక్ష్మి మెడలో తాళి కట్టేశాడు, ఇక వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇలా వాళ్ళ పంతులు గారు రానే వస్తారు. ఇక అరవింద్ గారు పిలిచారు అందుకే వచ్చాను అని చెప్పి పంతులు గారు చెప్తారు. అమ్మయ్య పంతులు గారు వచ్చేసారా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అదేంటి పంతులు గారిని ఇప్పుడు ఎందుకు పిలిచావు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది కోడలు క్షేమంగా ఉండాలని చెప్పి అనుకోవడంలో తప్పలేదు, కానీ కొడుకు భవిష్యత్తు కోడలు జాతకం మీదే ఆధారపడుతుందని తెలుసు కదా, అసలు లక్ష్మీ మిత్ర విడిపోతూ ఉంటే ఎందుకు నేను సంతోషపడ్డాను, అసలు లక్ష్మి గండాల వల్లే కదా, కానీ ఇటు చూస్తే దీక్షితులు గారు మన ఎదురుగా ఉన్నారు కానీ ఆయన చెప్పలేని స్థితి, ఇక అందుకే మిత్ర జాతకం ఎలా ఉందో తెలుసుకోవడానికి పంతులు గారిని పిలిచాను. అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, మళ్ళీ ఫస్ట్ నుంచి అదే ఆలోచన, అసలు లక్ష్మి వల్ల గండాలని ఎందుకు అలా పిచ్చే ఆలోచన, అసలు దీక్షితులు గారే స్పృహలో ఉండుంటే నీ అపోహలన్నీ తీరిపోయాయి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద మీరు మిత్రకి గండం వచ్చేదాకా ఎదురు చూస్తారు, నేను గండం రాకుండా ఎలా ఆపాలా అని చెప్పి చూస్తున్నాను, మీకు నాకు చాలా తేడా ఉంది, అందుకే సిద్ధాంతి గారిని పిలిచాను, మిత్ర జాతకం చూపిస్తాను. గారు నేను చెప్పిన విషయం ఏం చేశారు, మిత్రగారి జాతకం చూసారా లేదా అని చెప్పి అరవింద అనడంతో మీరు అనుమానించి నిజమే అయింది, మిత్రగారికి ప్రయాణ గండం ఉంది అని చెప్పి ఇక పంతులు గారు వెళ్ళిపోతారు. ఇక అప్పుడు అరవింద చూసారా అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారో ఏమో కానీ అసలు నా కొడుకు ఏమైపోతాడో అని నాకు ఎంత కంగారు, ఇప్పుడు వాళ్ళిద్దరిని ప్రయాణం అని చెప్పి పంపించారు, ఇదంతా అవసరమా, ఇప్పుడు మిత్ర ఎక్కడున్నాడో కనుక్కోవాలి అని చెప్పి అరవింద ఫోన్ చేస్తూ ఉంటే మిత్ర నా కూడా కొడుకే అని చెప్పి జయదేవ్ అరుస్తూ ఉంటాడు. కాసేపు ఆపండి అని చెప్పి అరవింద ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు ఇదంతా మాట్లాడడం అరవిందతోని ఇక దూరం నుంచి గమనిస్తూనే ఉంటారు అనంత, మనీష అలాగే దేవ్యాని. పక్క అరవింద ఫోన్ చేస్తుంది కదా, ఇక మిత్ర కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఈ లోపల కార్కి ఏదో అయినట్టుగా సౌండ్ వస్తుంది, మిత్ర అని చెప్పి అరవింద గట్టిగా అరుస్తుంది. అయితే కార్ టైర్ జస్ట్ పంచర్ అవుతుందన్నమాట. మరోపక్క దేవ్యాని అనంత అలాగే మనిషి పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటి అరవింద్ అక్క అంత కంగారు పడిపోతుంది అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అయినా ఆ పంతులు గారు చెప్పారు కదా ప్రయాణ గండమని, మరి తను తల్లి ఆ మాత్రం కంగారు ఉండదా అనగానే ఇప్పుడు మిత్రకి ప్రమాదం అంటే ఎలాగా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే అయ్యో ప్రమాదం అని చెప్పి ఆ పంతులుగా చెప్పారు కానీ అక్కడ ప్రమాదం జరిగేది మిత్రకు కాదు కదా లక్ష్మికి, ఆ చిన్న లాజిక్ అతను క్లియర్గా చెప్పలేదు. అయినా మనం ఆ రౌడీలను ఏర్పాటు చేశాం కదా, వాళ్ళు మామూలు రౌడీలు కాదు, లక్ష్మి ప్రాణాలు తీసేదాకా వాళ్ళు అస్సలు వదలరు అని చెప్పి అనగానే ఎందుకు నీ జీవితాన్ని మళ్ళీ ఇలాగ కష్టాల్లో నెట్టుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అనంత. మనీష చూడు మామ్ నా కోపం మామూలుగా లేదు, అసలు నా గుండె అసలు ఎంత ఇదిగా రగిలిపోతుందంటే ఆ కోపాన్ని ఎవరు కూడా తగ్గించలేరు, నా కోపాన్ని తగ్గించుకునే మార్గం నేనే ఎంచుకుంటున్నాను, ఆ లక్ష్మి చచ్చి మిత్రుడు నా సొంతం అయ్యేదాకా నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మనీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క కార్ టైర్ పంచర్ అవుతుంది కదా మిత్ర వాళ్ళది, ఇక ఒక అతను వచ్చి కార్ టైర్ రిపేర్ చేస్తూ ఉంటాడు అనమాట, పంచర్ వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి అసలు కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే కాదు అంటే మామ్ ఫోన్ చేసింది కదా అని చెప్పి లిఫ్ట్ చేశాను అని చెప్పి మిత్ర అంటాడు. చూడండి అసలు ఇప్పుడు ఈ టైంలో ఇలాగ కార్ పంచడం ఏంటి, నాకేంటో కొంచెం అపశకునంలా అనిపిస్తుంది, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయినా మన రిసార్ట్ దగ్గరే కదా, ఫారెస్ట్ రిసార్ట్ దగ్గరే వెళ్ళిపోదాము, ఒక 2 కిలోమీటర్లే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఆ కార్ రిపేర్ చేస్తున్న అతను అదేంటి ఇప్పుడు ఫారెస్ట్ రిసార్ట్కి వెళ్తారా అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది అని చెప్పి మిత్ర అంటాడు. అంటే ఈ టైంలో అంటే అక్కడ క్రూర మృగాలు కూడా ఉంటాయి. ఆ మాటకి లక్ష్మి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు మిత్ర నిన్ను కార్ రిపేర్ చేయమన్నాను, నువ్వు ఇలాంటి అనవసరమైన ఇలాంటి మాటలు చెప్పకు అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి అతను కార్ రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక కార్ రిపేర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి మిత్ర గారు మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాము, అతను చెప్పింది విన్నారు కదా అనగానే అప్పుడు మిత్ర అతను చెప్పిన మాటలు పట్టించుకుంటున్నావా, ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, అన్నీ పట్టించుకుంటూ పోతే మనం సంతోషంగా ఉండలేము, అయినా డాడ్ మనల్ని ఎందుకు పంపించారు, సంతోషంగా ఉండాలనే కదా, ఇవన్నీ ఏం చెప్పక నాకు పద వెళ్దాము అని చెప్పి కారులో ఎక్కి మిత్ర కూర్చుంటాడు. కానీ లక్ష్మి చాలా భయపడుతూ ఉంటుంది ఏం జరిగిపోతుందా అని చెప్పి.